హాయ్ ఫ్రెండ్స్, నేను దామ దామచర్ నుంచి పాకాలకు వచ్చినాను. ఇక్కడ ఓట్లవారిపల్లి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా పెద్దది. ఇక్కడ కావిడి పండుగకి చాలా ఎక్కువ మంది జనాలు వస్తారు. చాలా రద్దీగా ఉంటుంది. మినిమం దర్శనం చేసుకోవడానికి 3 నుంచి 4-5 గంటలు పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ దేవస్థానం స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఎంత డొనేషన్ ఇచ్చినారు అనేసి ఇక్కడ రాసినారు. చాలా ఎక్కువ మంది ఇచ్చినారు. గల్లారన్ కుమారి గారు దీన్ని స్థాపించినారు. ఈ గుడికి చాలా ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. హిస్టరీ ఒక 200-300 ఇయర్స్ ఉంటుంది. గుడి టీటీడీ అడాప్ట్ చేసుకుంటుందన్నమాట. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వటం, దీని మొత్తం కంట్రోలింగ్ మొత్తం టీటీడీ తీసుకుంటుంది. ఇది మంగళవారం చాలా ఎక్కువ రద్దీగా ఉండింది. మలేషియా తర్వాత ఎక్కడైతే పాకాల ఓట్లవారిపల్లి దగ్గర ఉన్న ఈ గుడి దగ్గర 60 అడుగులు విగ్రహం ఉండింది అనమాట. చాలా పెద్దది. చూపిస్తాను. ఫస్ట్ గుడి దగ్గర చూపిద్దాం. నాకు తెలిసి గుడి లోపలికి కెమెరాలు ఉండదు అనుకుంటా. మొత్తం గుట్టలో ఉండింది ఇది. గుడి లోపల ఉండింది గుడి. అది గుడి. దాన్ని ఎక్కడానికి ఇలా ఎక్కాల. కావిడి పండుగకి అయితే తోసుకొని పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు పుట్టకపోయినా లేక ఆరోగ్యం బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకుంటే వాళ్ళకి అనుకునేది అవుతుందన్నమాట. వాళ్ళందరూ నమ్మి వచ్చి ఇక్కడ ముడుపులు కట్టడం అన్నీ చేస్తూ ఉంటారు. ఇదన్నమాట గుడి. ఇది స్థూల స్తంభం. ఇక్కడ టెంకాయ అంతా కొట్టి స్వామివారు. ఇంకెక్కడ కూర్చోవడానికి, అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. శివుడు, నంది, వినాయకుడు అందరూ ఉన్నారు. ఇలా వచ్చి ప్రదక్షిణం చేసుకొని వెళ్తారు మెయిన్ గుడిలోకి. పెద్ద పెద్ద కొండలు మొత్తం చుట్టూ గుట్లు అడుగే. వెళ్తే మళ్ళీ అడ్రస్ ఉన్నాం. ఇక్కడికి మధ్యాహ్నం టైంలో ఎవరు రారు. నేను కాలేజీ నుంచి వచ్చే కొందికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా పర్లేదులే అనేసి వచ్చి చేస్తున్నాను వీడియో. ఇది స్వామి వాళ్ళు ఇక్కడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, పంతులు వాళ్ళు. ఇక్కడ పెళ్లి మండపం కూడా ఉంది. ఈ పెళ్లి మండపంలోనే మా అక్కకి మ్యారేజ్ చేసిండేది. కెమెరా అలో లేదనుకుంటా, ట్రై చేస్తా చూపించడానికి. గుడి మూసేసింది అనమాట. అదే గుడి అలా తలుపు మూసేసినారు. ఇది వ్యూ. మొత్తం కొండలో గుట్లే అనమాట. అక్కడ కనబడుతుంది కదా, అది పాకాల. అక్కడ ఇలా వచ్చి ఇక్కడ ప్రసాదాలు పెడతారు. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది చూడండి. లోపల సీసీ కెమెరా రన్ అవుతుంది. అక్కడ చూసి తెలిసిపోతుంది అనమాట ఎవరు ఎంత అనేసి. కాబట్టి మనకి ఇబ్బంది. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి. ఈ గుడికి లోపల గుడి మధ్యలో రాయి మధ్యలో చీలింటుంది అన్నమాట దేవుడు. ఆ రాజు ఇక్కడికి వచ్చి గుడి కట్టించినాడు అనమాట. దేవుడు కళ్ళకి వచ్చి ఇలా నాకు గుడి కట్టి అని అడిగినందుకు గుడి కట్టించినాడు. ఇది చాలా పెద్ద చరిత్ర. అసలు మనకి అంత ఎక్కువ తెలియదు కాబట్టి ఏదో చెప్తున్నాను.
ఇక్కడ ఇంతకుముందు నవగ్రహాలు ఉండేటివి అనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది మూసేస్తున్నారు. అక్కడ స్టార్టింగ్లో పెట్టినారు అనమాట నవగ్రహాలు, వినాయక స్వామి, కళ్యాణ మండపం అవి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయిన, ఇక్కడ జిన్నా మూవీ టీమ్, అదే మంచి విష్ణు ఉన్నాడు కదా, సన్నీ లియోన్, పాయల్ రాజ్పూత్, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ 3 days ఉన్నారనమాట. అప్పుడు నేను ఇంటర్ చదువుతాను ఇక్కడ పాకాల్లో. ఫుల్ రద్దీ అసలు. ఇక్కడ ఒక డ్యాన్స్, ఒక ఫైట్ సీన్ కూడా ఇక్కడే చేసినారు. మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే కావిడి పండుగ వస్తుందో అప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం జనాలను అదుపులోకి పెట్టాలన్నమాట. తోసుకోకుండా వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. టీటీడీ ఆర్డర్ అనమాట అది. సో మా కాలేజ్ తరపున మేము వచ్చేవాళ్ళం. అండ్ నేను ఇక్కడికి వచ్చి కూడా ఒక 15 రోజులు అయి ఉంటుంది. 15 రోజుల ముందు నేను మా ఫ్రెండ్తో ఇక్కడికి వచ్చినాను. ప్రశాంతంగా ఉంటుంది గుడి అసలు. ఇదనమాట. ఇక్కడ ప్రసాదాలు సర్వ్ చేస్తారనమాట. ఏదైతే కావిడి పండుగ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి జనాలంతా ఉంటారు. ఇలా క్యూ మొత్తం పోతూ ఉంటుంది. ప్రసాదాలు పెడతారు. ఇక్కడ నాగలమ్మకి పూజలు చేస్తారు. ఇక్కడ చూసారు కదా, ముడుపులు కడతారనమాట దేవుడికి బిడ్డలు పుట్టాలనేసి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్యం విషయంలో చాలా పర్ఫెక్ట్ ఉంటాడు, భక్తులకి అన్ని విధాల సేవ చేయడానికి. మీకు కళ్యాణ మండపం చూపిస్తానండి. అండ్ మీకు చెప్పినా కదా చాలా పెద్ద విగ్రహం అని. చూడండి, దీని వెడల్పు మనకు తెలియదు కానీ పొడవు మాత్రం 60 feet అనమాట. చాలా పెద్దది. ఇది పార్కింగ్ ప్లేసు ఈ గుడి మొత్తం. ఇది ఇలా రోడ్డు మొత్తం, అసలు ఈ రోడ్డు మొత్తం తిరణాలు వస్తే మొత్తం నిండిపోతుంది. జనాలు మొత్తం తిరుక్కుంటా మొత్తం హడావిడిగా ఉంటుంది అనమాట. నేను ఎంత చిన్నగా ఉన్నాను దేవుడి ముందు. ఆయన ఎన్నో ఉన్నాడు, నేను ఆయన కాలు కాడ కూడా లేను. అది హైట్ ఉందన్నమాట. కాబట్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.